గార్లిక్ శాండ్విచ్ చూడండి ఎంత బాగుందో. తిన్నా కూడా అలాగే టేస్ట్గా ఉంటుంది. ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ తినవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మనం స్టీమ్ చేసుకున్నాము, ఇందులో ఆయిల్ అంటే ఏమీ లేదు కదా. స్టీమ్ చేసుకున్నాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు మనము ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. హాయ్, నమస్తే అండి. ఈరోజు మనము గార్లిక్ శాండ్విచ్ డోక్లా తయారు చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఈ కప్పుతో 1.5 కప్పు సూజీ రవ్వ తీసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, మళ్ళీ కొత్తిమీర సన్నగా తరుముకున్నది, 1 టేబుల్ స్పూన్ కారము, ఒక 5 పచ్చిమిర్చి సన్నగా తురుముకున్నవి, ఒక క్యారెట్ సన్నగా తురుముకున్నది, కొంచెం 1/2 ఇంచు అల్లం ముక్క తురుముకున్నది, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఎల్లిపాయలు ఒక 15 పొట్టు తీసినవి, ఒక 1 టేబుల్ స్పూన్ షుగరు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 కప్పు పెరుగు. చేసుకోబోయే విధానము చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని సూజీ రవ్వ వేసి, అలాగే ఈ పెరుగు కూడా పుల్లటి పెరుగు తీసుకున్నాను. ఈ పెరుగు కూడా వేసి మొత్తం కలియపెడదాము. సూజీ రవ్వ పెరుగు బ్యాటర్ని స్మూత్గా కలుపుకున్నాం కదా. ఇప్పుడు పచ్చిమిర్చి, సాల్ట్, అల్లము, క్యారెట్ ఇవి కూడా వేసి మొత్తం ఇలా కలియపెట్టుకుందాము. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేద్దాము. ఈ కొత్తిమీర కూడా వేసి మొత్తం నీట్గా కలియపెట్టుకుందాము అండి. బ్యాటర్ని మంచిగా నీట్గా కలియపెట్టుకున్నాం కదా. ఇప్పుడు క్యాప్ పెట్టేసి ఒక 10 మినిట్స్ సైడ్కి పెట్టుకుందాము. ఇప్పుడు ఈ సూజీ రవ్వ మనము కలిపి ఒక 10 మినిట్స్ నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి ఎంత మంచిగా నానిపోయిందో. ఇప్పుడు మనము ఈ బౌల్స్లో 2 బౌల్స్ తీసుకొని కరెక్ట్గా 2 బౌల్స్ తీసుకుందాము. చూడండి కరెక్ట్గా 2 బౌల్స్ వచ్చినాయి కదా. మనం కరెక్ట్గా తీసుకుంటే మనకు ఈ శాండ్విచ్ అనేది లెవెల్ మంచిగా వస్తుంది, కిందకు పైనకు మంచిగా వస్తుంది. ఇప్పుడు మనము బౌల్ ఒకటి తీసుకొని శాండ్విచ్కు ఫస్ట్ మనము కొంచెము ఆయిల్ అప్లై చేసుకున్నాను. చేసిన దానిలో ఈ బ్యాటర్ వేసేసి మొత్తం నీట్గా ఇట్లాగా సర్దుదాము. అంతవరకు ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకొని ఈ జార్లో మనము శాండ్విచ్ బ్యాటర్ తయారు చేసుకుందాము. దానికి కావలసినవి ఎల్లిపాయలు ఒక 15 తీసుకున్నాను, పొట్టు తీసినవి, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ షుగర్, తర్వాత మిర్చి పౌడర్ ఒక 1 టేబుల్ స్పూన్. ఇది మొత్తం ఇప్పుడు మనము స్మూత్గా గ్రైండ్ చేసుకుందాము. బ్యాటర్ మంచిగా స్మూత్గా పేస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది సైడ్కి పెట్టేసుకొని ఇందాక మనము ఈ సూజీ రవ్వ బ్యాటర్ ఉన్నది కదా, కొంచెం మిగిలింది కదా, ఆ 2 కప్స్లో వేయంగా ఇప్పుడు ఈ బ్యాటర్లో ఇది వేసి కలిపేసేద్దాం. ఇప్పుడు మనము ఒక 10 మినిట్స్ అయిపోయింది కదా, 10-15 మినిట్స్ అయిపోయింది. ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో. ఇలా ఉడికిందా లేదా అని తెలుస్తానికి ఒక చాకు తీసుకొని మనము ఇలా కుచ్చి చూస్తే ఏమీ అంటుకోకుండా ఉంటే మంచిగా కుక్ అయినట్టు. ఇప్పుడు కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఈ గార్లిక్ పేస్ట్ని మొత్తం ఇలాగా అప్లై చేసుకుందాము. అండి గార్లిక్ పేస్ట్ని కూడా ఇలాగా మొత్తం అప్లై చేసుకున్నాం కదా. మళ్ళీ ఒక్క 10 మినిట్స్ మూత పెట్టి కుక్ అవనిద్దాము. 10 మినిట్స్ అయిపోయింది కదా.
మళ్ళీ మూత తీసి చూద్దాము. చూడండి, గార్లిక్ పేస్ట్ కూడా మొత్తం కుక్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఈ 1 బౌల్లో తీసుకున్నాను కదా, ఈ బ్యాటర్ని కూడా వేసి మొత్తం నీట్గా ఇలాగా అప్లై చేద్దాము. చూడండి, మంచిగా ఈ సూజీ బ్యాటర్ని కూడా మొత్తం అప్లై చేసాం కదా. మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 10 మినిట్స్ మంచిగా కుక్ చేసుకుందాము. ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయింది కదా, మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దాము. వావ్, చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో. ఒకసారి మనము చాకు పెట్టి పుచ్చి చూద్దాము. వావ్, నీట్గా ఉడికిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ ఇలా కొంచెం గాలికి పెట్టేస్తే మనకు బైట్స్ కట్ చేస్తే సూపర్గా వస్తాయి, నీట్గా వస్తాయి, కట్ అయిపోకుండా. ఒక 10 మినిట్స్ కొంచెం గాలికి ఉంచుదాం ఇలానే రూమ్ టెంపరేచర్లో. చూడండి, గార్లిక్ శాండ్విచ్ ఎంత మంచిగా వచ్చిందో. ఇప్పుడు మనము పీసెస్ కట్ చేసుకుందాము. కొంచెం కూల్ అయింది కదా, చిన్నగా పీసెస్ కట్ చేసుకుందాము. గార్లిక్ శాండ్విచ్ని ఇలా మంచిగా పీసెస్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చిన్నది ఒక ముకుడు పెట్టుకొని పోపుకి తయారు చేసుకుందాము. పోపు పెట్టుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. కొంచెం నెయ్యి వేసుకున్నాను, నేను నేతితో పోపు పెట్టుకుంటున్నాను. చాలా సూపర్గా ఉంటుంది. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, మెంతు. స్టవ్ ఆఫ్ చేసేసి చూడండి, పోపు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ శాండ్విచ్ మీద ఇలా వేసేద్దాము. చూడండి, గార్లిక్ శాండ్విచ్ డోక్లా రెడీ అయిపోయింది. ఎంత బాగుందో చూడండి. లోపలికి కూడా ఎంత మంచిగా లేయర్ లాగా ఎలా మంచిగా కనిపిస్తుందో. ఇట్లా పీసెస్ కూడా ఎంత మంచిగా వచ్చాయో చూడండి. చాలా సూపర్ ఉంటుందండి. తిన్నా కూడా చాలా సూపర్ ఉంటుంది. మనకి చూస్తానికి ఇంత మంచిగా ఉంటే తిన్నా కూడా చాలా సూపర్గా ఉంటుంది. చూడు ఎంత స్మూత్గా ఉన్నదో. ఇది మనము బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, స్నాక్స్గా కూడా తినొచ్చు. చాలా బాగుంటుందండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.